నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపుకుండా బాగా చేప మొక్కలు పట్టించి ఈలో బాగా హీట్ అయిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు తీసి పులిసెట్టినాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నారు. ఆ పాత్ర కోసం నాగ చైతన్య మత్స్యకారుల జీవితాలని దగ్గర నుంచి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు. సో నాగ చైతన్య ఇప్పుడు మత్స్యకారునిగా మారిపోయాడు ఈ మూవీతోటి. ఈ క్రమంలోనే మీరు వాడినట్లే నేను కూడా వాడుతాను అని చెప్పి ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతానని షూటింగ్లో ప్రారంభంలో మత్స్యకారులకు మాటిచ్చాడంట. సో అన్నట్టుగానే మాట మీద నిలబడ్డాడు. సో చేపల పులుసు వండేవాడిగా అయిపోయాడు మన నాగ చైతన్య గారు. అయితే తన వంటపై తానే డౌట్ పడ్డ చైతు చేపల పులుసు వండడంలో ఇదే తొలిసారి. బాగలేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతూ చెప్పాడు. మత్స్యకారులతో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. సో అలాగే ఇకపోతే తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. సో కట్టెల పై మట్టి పాత్ర పెట్టాడు. అందులో శుభ్రం కడిగిన చేపలను ముక్కల్ని వేసి వాటికి పసుపు ఉప్పు కారం దంచాడు. తర్వాత నూనె వేసి కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు. మధ్యలో కాస్తంత రుచి బాగుందని తనను తానే కించపరుచుకున్నాడు. సో చివరిలో కొత్తిమీర చల్లి చేపల పులుసు సిద్ధం చేశాడు. మత్స్యకారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు. తన చేతి వంట బాగుందని అడగ్గా తిన్నవారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు. సో మొత్తంలో తండేల్ మూవీ ప్రమోషన్స్లో కావచ్చు, లేకపోతే మత్స్యకారుల యొక్క జీవితాన్ని నచ్చో నాగ చైతన్య గారు చేపల పులుసు వండి మత్స్యకారులకు పెట్టడం జరిగింది. సో ఆ టీజర్ అనేది మనకి ఇప్పుడు రిలీజ్ అయింది. సో దీంట్లో ఒక సామాన్యుడు లాగా ఒక నలుగురికి వండి పెట్టేలాగా తన యొక్క బిహేవియర్ని మార్చుకొని నాగ చైతన్య గారు వడ్డీయడం అనేది చాలా గొప్పతనం అని చెప్పొచ్చు. సో మరి మూవీ కూడా చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నది సోషల్ మీడియాలో. సో ఏటలో చేపలు పట్టాక మరి పచ్చి పులుసు మంచి పులుసుకు ఎలా పెట్టాలనేది కూడా తెలుసుకొని పెట్టాడని చెప్తున్నారు. చాలా ఎవర్ గ్రీన్గా అండ్ క్రియేటివిటీగా ఆలోచించి ఈ మూవీ కూడా చాలా ప్రమోషన్స్గా కొత్తగా చేస్తున్నారని చెప్పొచ్చు. సో మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.